ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇవాళ పొద్దున కూడా మీరు ఫోటోషూట్ దగ్గరికి వచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యం కానీ ఇవాళ మీరు అరిసే ఒక్కొక్క అరుపుకి న్యాయం ఈ సినిమాలో చేస్తానని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ ఐ లైక్ టు స్టార్ట్ ఆఫ్ విత్ నాని. నేను నాని మా కెరియర్ బిగినింగ్ నుంచి ఫ్రెండ్స్. బట్ నా ఫస్ట్ నా ఈవెంట్లో ఫస్ట్ ఇప్పుడు దాకా అటెండ్ అయింది నాని ఇదే. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ ఈస్ కమ్ ఫర్. ఎందుకంటే ఈ ఫిల్మే చాలా చాలా స్పెషల్. అండ్ నాని లాంటి ఒక కలీగ్ ఆ జనరేషన్కు ఆ టైం ప్లాన్కి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో స్పెషల్గా చేసుకేమనుకున్నప్పుడల్లా తను వచ్చి ఇంకోటి ముందుకేస్తాడు. సడన్గా నేను దసరా టీజర్ చూసి నేను బైక్ లేసి వచ్చి నడిచాను. ఓకే మళ్ళీ ఇంకేదో మావాడు చేసాడు అని. థ్యాంక్ యూ ఫర్ కాన్స్టెంట్లీ బీయింగ్ సో ఇంటెలిజెంట్లీ ఇన్స్పైరింగ్ ద రైట్ వే. థ్యాంక్ యూ బావా. అండ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యాను స్పీచ్కి. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ రాసుకున్నది పెట్టానండి, చిప్ అవుట్ ఏమీ గుర్తులేదు. బేసిక్గా చాలా హ్యాపీగా ఉన్నా. ఇంతకుముందు పెట్టిన ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కూడా టెన్షన్ ఉండేది. బట్ ఇవాళ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నా. ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు సినిమాకి నేను పని చేయలేనండి. ఒక మనిషికి ఎంత చేయగలనో మొత్తం పెట్టేశాను. అండ్ నేను మాత్రమే కాదు, మా డైరెక్టర్ రంజిత్ జైకోడి. ఇంతకుముందు చాలా చోట్ల చెప్పాను, మై బిగ్గెస్ట్ ప్రైడ్ నాకు లోకేష్ కనగరాజ్ అని చెప్పా. నాకు ఈ యూనివర్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ రంజిత్ జైకోడి. నేను ఏంటో నాకే కన్ఫ్యూజన్లో ఉన్న రోజు నాకు పరిచయం చేసింది రంజిత్ జైకోడి. ఆ డైరెక్టర్ తప్ప ఎవరు ఐ థింక్ ఆ టైంలో నేను ఇందాక యాక్చువల్లీ అనిల్ గారు వచ్చి చెప్పారు, చాలా వర్స్ట్ డేలో ఏవీ లేదు అనుకున్నప్పుడు ఓకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు దాకా నా కెరీర్లో మాటకి అప్పుడప్పుడు అయిపోయాడు సినిమాలు ఇంక ఉంటాయా అనే పొజిషన్లో వచ్చినాయి. ఆ రోజులోని నాకు చాలా ఇన్స్పైరింగ్ పాయింట్ నిజంగా చెప్పాలంటే నాని. ఫ్రమ్ ద టఫెస్ట్ డే హీ కేమ్ బ్యాక్ అండ్ హిస్ సెకండ్ రౌండ్ ఆఫ్ జర్నీ ఈజ్ హిట్ అవుట్ ద పార్క్ ఎవ్రీ టైమ్. సో అలా మొదలుపెట్టినప్పుడు నిన్ను వీడియో నేనే ప్రొడ్యూసర్గా నాకు అఫ్కోర్స్ అనిల్ గారి సాయంతో మొదలుపెట్టినప్పుడు నేను నా యాంబిషన్గా ఏముగా పెట్టుకుంది మైకిల్ అనే సినిమా చేయాలి. 2019లో మైకిల్ అనే టైటిల్ రిజిస్టర్ చేశాను. ఇది చేయాలనుకున్న డైరెక్టర్ని ఎతికాం. బేసిక్లీ నేను ఏమేమైతే చేయలేనని నాకు చెప్పారో, ఏమేమైతే నా వల్ల కుదురుద్దా కాదా అని డౌట్ చేశారో ఆ ప్రతి పనిని ఈ సినిమాలో చేశానండి. ఇన్ఫ్యాక్ట్ ఇంతెందుకు ఇందాక చెప్పారు, నిజంగానే ఎంత కొంచెం ముందుకు వచ్చినా కూడా ముందు అందరూ భయపడే వాళ్ళు ఉంటారు. మా మామయ్య ఇందాక అన్నారు నేను భరత్ గారి దగ్గర జాగ్రత్త అన్నారని. కానీ ఆ భరత్ గారు భయంకరంగా నమ్మారు. ఒక్క మాట ఎప్పుడు ఆలోచించలే. ఆయనకి పూర్తిగా అర్థం కూడా కాలేదు మేము ఏం చెప్తున్నామో, కానీ నమ్మారు మనిషి. థ్యాంక్ యూ భరత్ గారు ఈ సినిమాని ఇంత ముందుకు తెచ్చినందుకు. అండ్ లవ్ యూ భరత్ గారు. మా పుష్కర్ రామ్మోహన్ రావు గారు, సునీల్ గారు అసలు తొండండి, అన్యాయం. అసలు పైకి రమ్మంటే మరి స్టేజ్ కింద రాకుండా దాక్కుంటున్నారు. బట్ ఈస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఫర్ మీ. ఆయనది నాది చాలా క్యూట్ రిలేషన్షిప్. అందరినీ తిడుతుంటారు, నేను ఆయనకి ఎదుగులు పెట్టేస్తుంటాను. సో ఐ గెట్ అవే విత్ హిమ్ హాఫ్ ద టైమ్. అండ్ థ్యాంక్ యూ రామ్మోహన్ సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్ ఐ హావ్ బిల్ట్ విత్ యూ త్రూ దిస్ ఫిల్మ్. And Janvi, congratulations for being the producer of this film as well. I hope you really enjoy this one. My music director Sam CS, చాలా అండర్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇప్పుడు దాకా తన ఖైదీ, విక్రమ్ వేద, మొన్న రామారావు అండ్ డ్యూటీ ఎన్ని హిట్లు ఇచ్చినా కూడా తనకి ఈ సినిమాకి తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేట్గా ఉండిందండి. ఆయన రంజిత్ కంటూ స్పెషల్ కొట్టిస్తాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి నేను చెప్పుకోవాల్సింది కిరణ్ కౌశిక్, ద డిఓపి. ఫస్ట్ ఫిల్మ్ అండి, ఏ ఒక్క ఫ్రేమ్కో ఏ ఒక్క క్షణానికో కూడా మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మా టీం కుదిరిన వాళ్ళందరూ కూడా, మా ఎడిటర్ గారు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, అందరూ ఫస్ట్ టైమర్స్ ఆర్ మీలాగే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి నేర్చుకునే వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఇదే మాకు విజిటింగ్ కార్డ్ని మించి మా ఐడెంటిటీ అనుకుని చేసిన సినిమా ఇది. అండ్ కమింగ్ టు ద కాస్ట్, ఈ సినిమాకి అది ఏంటో తెలియలేదండి. ఈ సినిమా కుదిరిందే ఈ సినిమా ఒకటి చేసుకుంది. యాక్టర్స్ పరంగా ఫస్ట్ సేదు అని వచ్చారు, విజయ్ సేతుపతి గారు. ఆయనకి నేను ఎన్ని థ్యాంక్ యూలు చెప్పుకున్నా సరిపోదు. ఆయన ఈ సినిమాపై చూపించిన ప్రేమ, ఆయన స్క్రీన్పై చూపించిన మ్యాజిక్ రెండు ఎక్స్ట్రాడినరీ అండి. శాంపులే ఇప్పుడు మీరు చూసారు సినిమాలో. యు గోనా లవ్ హిమ్ అండ్ సెలబ్రేట్ హిమ్. వరు తన క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుందండి. ఆల్రెడీ భయంకరంగా సెలబ్రేట్ చేసినారు తన సినిమాలో. మొన్న వీరసింహారెడ్డి కూడా వచ్చింది. అండ్ ఎవ్రీబడి ఈజ్ రియలీ సెలబ్రేటెడ్ హర్. షీఈ్ డన్ ఎ టెరిఫిక్ రోల్ ఇన్ ద ఫిల్మ్. వరుణ్, నిజంగానే వరుణ్ విషయంలో నేను కొంచెం ఈ సినిమాకి నాకు చాలా భయం, ఎక్కువ టెన్షన్ ఉండిందండి. బికాజ్ తను నమ్మొచ్చాడు అండ్ తనకి ఈ సినిమా న్యాయం చేయాలని నమ్మాను.
కానీ సినిమా అవ్వగానే ఫస్ట్ మా డైరెక్టర్ ఫోన్ చేసి నాకు చెప్పింది, వరుణ్ ఇరగదీశాడు బ్రో, అసలు నేను షాక్ అయిపోయాను, ఫెంటాస్టిక్ అన్నాడు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఐ రియలీ హోప్ వరుణ్ దట్ దిస్ విల్ రియలీ గివ్ దట్ స్పెషల్ త్రూ. అండ్ అనసూయ గారు, ఆవిడకి క్యారెక్టర్ చేసిన దానికి కూడా నిజంగా మామూలుగా చేయరు ఆ క్యారెక్టరు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు పిక్ దిస్ రోల్ అప్. సో థ్యాంక్ యూ అనసూయ గారు ఫర్ పికింగ్ దిస్ రోల్ అప్ as well. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు మా గురువు గారు. సో అక్కడి నుంచి ఈ సినిమాకి ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్. ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు, మీ ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. థ్యాంక్ యూ ఫర్ ద రిసెప్షన్ షో ఫార్, అండ్ ఐ ప్రామిస్ యూ గైస్ అండ్ బిలీవ్ దట్ యూ లవ్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మా ఫ్రెండ్ సుధాకర్ గారు, అలాగే నాతో పాటు ఈ జర్నీలో బాగా తోడున్న శివచరి అండ్ సీతారాం. వాళ్ళు నా టీమ్గా నాకు ఇచ్చిన తోడే ఐ థింక్ ఐ కుడ్ డూ సంథింగ్ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ అండ్ ఐ నీడ్ యువర్ లవ్. ఇలాగే కొంచెం నమ్ముతూ ఉండండి, ఇంకా స్పెషల్గా చాలా చేస్తాను. లవ్ యూ ఆల్ అండ్ ఐ ప్రామిస్ యూ. అండ్ చాలామంది వచ్చి చెప్పారండి, లైక్ నా సందీప్ ఉన్నదంతా పెట్టేశాడు, బ్లడ్ పెట్టేశాడని. కానీ ప్రామిస్ చేసి చెప్తున్నా, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్, వెరీ స్మాల్. కొంచెం మీరు ప్రేమను చూపిస్తూ ఉండండి. ఐ విల్ ట్రై టు పుల్ ఆఫ్ సంథింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ. And again, very, very importantly, I have to mention Divyansha, my co-star. Maybe because ఉన్న చను వల్ల నేను ఏమోలేడు చెప్పింది. Thank you, Divyansha, for being Theera and making it so easy to fall in love with you. Love you all once again and thank you.